పిసిసి ప్రెసిడెంట్ గా, చివరికి ముఖ్యమంత్రిగా, దానికి ముందు అపోజిషన్ లీడర్ గా అనేకమైనటువంటి అవకాశాలు ఇచ్చి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత స్థాయి వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా భావోద్వేగంతో బ్లాక్ మెయిల్ చేసి ఒక పెద్ద కుట్ర పన్ని చివరికి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా కాంగ్రెస్ పార్టీని నిండా ముంచారు. చూడండి, అది వెన్నుపోటు అంటే. సార్ ఎవరు ముంచారండి? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరండి? దాని డౌట్ ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అనుమానం ఏముంది? ఒకటి. రెండోది, జూన్ 4 స్వతంత్ర దినోత్సవం. ఆంధ్రప్రదేశ్ కి దుష్ట పరిపాలన నుంచి, అణిచివేత నుంచి, అక్రమాల నుంచి, దాడుల నుంచి, తప్పుడు కేసుల నుంచి ప్రజలు విముక్తి పొందిన స్వతంత్ర దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తా ఉన్నారు. వీరు చేసినటువంటి ఆకృత్యాలు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడికైనా సరే దళితుల గురించి కానీ లేదా ఈ రాష్ట్ర ప్రజల అణగారిన వర్గాల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు. శేఖర్ గారు కొంచెం కూడా మానవత్వం లేకుండా డాక్టర్ సుధాకర్ విషయం గురించి చాలా అవమానకరంగా మాట్లాడుతా ఉన్నాడు. అది అంటే నేను ఇప్పటి వరకు కూడా ఆయన జనరల్ గా ఇటువంటి బూర్జువా మెంటాలిటీ లేనటువంటి వ్యక్తి అనుకున్నాను. ఇతను పూర్తిగా బూర్జువా మెంటాలిటీ అతను ముఖంలో కొట్టొచ్చినట్టు కనపడింది ఇప్పుడు మాట్లాడిన ప్రతి మాటలో కూడా. సుధాకర్ గారి విషయం అందరికీ రాష్ట్రం మొత్తం తెలిసింది, నేను ప్రత్యేకంగా చెప్పవటం లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక డ్రైవర్ ని చంపినటువంటి ఒక నేరస్తుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని పబ్లిక్ మీటింగ్కి వెళ్ళిన సిగ్గు లేకుండా ఇంకా వీళ్ళు అసలు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందండి? తెనాలికి సంబంధించిన ఆ కుర్రవాళ్ళని పోలీసులు బహిరంగంగా కొట్టడం చట్ట ప్రకారం నేరం. దాంట్లో ఎవరు కూడా దాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. న్యాయపరంగా, చట్టపరంగా వారిపైన ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే ఇక్కడ ఒక సినిమాలో కూడా మనం చూసాం. ఒక పోలీస్ ఆఫీసరు ఒక విక్రమార్కుడు సినిమాలోనా? కాదండి, విక్రమార్కుడు రవితేజ సినిమా. అదే రవితేజ సినిమా విక్రమార్కుడు. ఆయన కూడా చొక్కాలు తీసేసి అంత వర్షం నిలబెట్టి కొడతాడు, కొడతా ఉంటారు. అంటే అది ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే వారు ఇప్పుడు ఎవరైతే దెబ్బలు తిన్నారో వారికి సంబంధించిన బిహేవియర్ ఆ ప్రాంతంలో ఎలా ఉంది అనేటువంటిది అక్కడ ఉన్న ప్రజలకు తెలిసింది ఆ బాధ ఏంటని. అయితే దురదృష్టవశాత్తు దీనిలో కులం ఆపాదించారు. నేనేమంటా ఉన్నా అంటే వారు ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా, అగ్రవర్ణాలైనా సరే ఎవరైనా సరే ఆ విధంగా కొట్టకూడదు బహిరంగంగా. కానీ లేదు, రఘురామకృష్ణరాజు గారిని కొట్టినట్టు 4 గోడల మధ్య కానీ ఆ విధంగా కొట్టడం 100కి 100 పాళ్ళు తప్పే. అది మానవ హక్కులు ఒప్పుకోవు, రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే మేము ఎవరు తప్పు చేసిన, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తప్పు చేసినా తప్పుగా ఒప్పుకోలేదంటే వాడికంటే భావదారిద్ర్యం ఉండోడు, వాడంత ఇరుకు మనస్తత్వం ఉండోడు ఇంకోటి ఉండడు. ఖచ్చితంగా ఆ రోజు పోలీసులు చేసిన దాని వల్ల ప్రభుత్వానికి కూడా కొంత చెడ్డ పేరు వచ్చిన మాట వాస్తవం. హోంమంత్రి గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు, విన్నారా? విన్నాను సార్. ఇక్కడ హోంమంత్రి గారు మాట్లాడిన మాటలకు ఏం చెప్తారు మీరు? ఆవిడ ఎక్కడా కూడా పోలీసులు తప్పు చేశారు లేకపోతే వారి మీద మేము శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం అనేటువంటి మాట ఎక్కడ హోమ్ మినిస్టర్ గారు చెప్పలేదు. అయితే పోలీసు కానిస్టేబుల్ ని చంపబోయారు, వీరు ఆ విధమైన మనస్తత్వం ఉన్నవారు కాబట్టి పోలీసులు ఈ విధంగా ట్రీట్ చేశారనే చెప్పుకొచ్చారు, కానీ పోలీసులు ఈ విధంగా కొట్టడం తప్పని చెప్పలేదు ఆవిడ. సార్ ఇప్పుడు ఒక మాట చెప్తానండి. విక్రమార్కుడు సినిమాలో, అది సినిమా అయినప్పటికీ కూడా వాళ్ళని కొట్టడం తప్పైతే ఖచ్చితంగా ఏంటి కంటిన్యూ చేయండి విజయ్ గారు, వినిపిస్తుంది. వారిని కొట్టడం తప్పో ఒప్పో అనేటువంటిది మనం ఆలోచన చేసుకుంటే అక్కడ ఆ కుర్రవాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళు చేసినటువంటి తప్పు చేశారా లేదా అనేటువంటిది, తప్పు చేసినప్పటికి కూడా వాళ్ళని అట్ట కొట్టడం అనే దాన్ని మాత్రం ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. నా పరంగా నేనైతే మాత్రం వారిని బహిరంగంగా అక్కడ కొట్టడాన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చట్ట వ్యతిరేకంగా చేసిన ఆఫీసర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలనే కోరుకుంటా ఉన్నాను. వాళ్ళలాగా మూర్ఖత్వంగా మర్డర్ చేసిన కూడా ఒళ్ళో పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళకి వాళ్ళ కొత్తగా దళితుల మీద ప్రేమ వచ్చిందండి. వాళ్ళ ఎంపీ, తిరుపతి ఎంపీ చనిపోయాడు. చనిపోతే దుర్గా ప్రసాద్ అనేటువంటి ఎంపీ చనిపోతే ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని వాళ్ళు వెళ్ళి పరామర్శించాల.
27 పథకాలు, దళితుల యొక్క పథకాలు, వాళ్ళ అభ్యున్నతికి ఉపయోగపడే పథకాలు తీసేశారు. వాటి గురించి మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం లేదు. ఇప్పుడు మీరు అనేక అంశాలు చెప్తా ఉన్నారు. మరి దోమతోటి విక్రమ్ అనే కుర్రవాడిని మీ జెడ్పీటీసీ చంపాడు, మరి దానికి ఏం సమాధానం చెప్తారో కూడా చెప్పాలా. ఇంకొక అంశం విజయ్ గారు దాని పేరు సార్ ఒకే మాట, ఈ భారతదేశంలో హక్కులకు దిక్కైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పేరును తీసి విదేశీ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నాక అసలు దళితుల గురించి కానీ ఎవరి గురించి కానీ మీరు మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ రోజు శేఖర్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడటం నిజంగా ఎంతో శోచనీయం. ఆయన డాక్టర్ సుధాకర్ గారి గురించి మాట్లాడిన విధానం చూస్తా ఉంటే నిజంగా మనం రాజకీయాల్లో ఉండొచ్చు పోవచ్చు అండి, పదవులు ఉంటాయి పోతే రాజకీయాలే శాశ్వతం కాదు, కొంచెం మానవత్వం అనేది కూడా ఒకటి ఉండాలి. రైట్ విజయ్ గారు ఇంకొక అంశం తిరువూరు మున్సిపాలిటీని మీరు కైవసం చేసుకోవటం అది ఎంతవరకు కరెక్ట్? ఇదేనా రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం నీతి? ఇదేనా? మీకు అసలు బలమే లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీ పార్టీలో జాయిన్ చేసుకొని మీరు తిరువూరు మున్సిపాలిటీని మీరు కైవసం చేసుకున్నారంటే మీరు ఏం మెసేజ్ ఇచ్చారు, ఏం ఇండికేషన్ ఇచ్చారు పబ్లిక్కి? సార్ ఇప్పుడు ఒకటి, మా పార్టీలో చేరి వాళ్ళు ఓటింగ్ చేశారా లేదా అనేటువంటిది నాకు తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అయితే వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే ఇక్కడ ఆ ఎన్నికల్లో, స్థానిక సంస్థలు జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు. భయంకరమైనటువంటి ఒత్తిడులు, దాడులు, పోలీసుల యొక్క అణిచివేతలు, తప్పుడు కేసులతో చేసి రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు విధానంతో వాళ్ళు గెలుచుకున్నటువంటి మున్సిపాలిటీలు కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వారు చేసిన కుక్క కాటికి మేము చెప్పదెబ్బ కొట్టామనేటువంటి మాత్రమే చెప్పదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి కృష్ణాలు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. సో ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు అనేక అంశాల మీద మాట్లాడారు.